హాయ్ హలో వెల్కమ్ టు జున్నస్ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయేటటువంటి రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై అన్నమాట. ఈ ఫిష్ ఫ్రై కోసం నేను 4 పీసెస్ మాత్రమే తీసుకున్నాను. ఈ 4 పీసెస్లో ఏంటంటే కొరమీన్ చేపల పీసెస్ అన్నమాట. ఈ పీసెస్ని నేను ఫ్రై చేసి చూపించబోతున్నాను. మీకు నా చేతి పైన అక్కడక్కడ కొంచెం పెయింట్ కనిపిస్తూ ఉంటుంది, పెయింట్ పడింది. దానికి కొంచెం ఇగ్నోర్ చేయండి, కొంచెం ఇబ్బంది అనుకున్నా మీకేమన్నా. సో ఈ 4 పీసెస్‌ని నేను ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసి కడిగి పక్కన పెట్టుకున్నా. అంతేగాని కడిగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి కూడా కొంచెం సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టాను మిక్స్ చేసి. ఇప్పుడు ఫ్రైకి కావాల్సినవి ఏంటంటే ఫస్టు గరం మసాలా వేసుకున్నాను. తర్వాత ఫిష్ మసాలా వేసుకున్నాను. ఇప్పుడేంటంటే ధనియా పౌడర్ వేశాననమాట. ఇవి మిక్స్ చేస్తూనే లిటిల్ బిట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెము బ్లాక్ పెప్పర్ వేసుకోండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ అనమాట. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా మనకి స్పైస్ కోసం కారం వేసాను. మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి. పీసెస్ డ్రైగా ఉన్నాయి కదా! అందుకని ఆ పీసెస్ డ్రైగా ఉండడం వల్ల నేను కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేసి వాటిని మిక్స్ చేసి ఫిష్ పీసెస్‌కి పట్టించాననమాట. ఇప్పుడేంటంటే స్టవ్ ముట్టించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది మనకి 4 పీసెసే కాబట్టి వాటికి సరిపడా ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఫ్రై అనేది బాగా అవ్వడం కోసం. మ్యాక్సిమం ఏంటంటే త్వరగా అయిపోవడానికి డీప్ ఫ్రై ఎక్కువగా చేస్తుంటారు. డీప్ ఫ్రై అనేది మనం అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిదనమాట. ఎందుకంటే ఆ డీప్ ఫ్రై వల్ల పీసెస్ ఆయిల్ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటే ఆయిల్ అనేది మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటాం బాడీలోకి. అది కొంచెం హెల్తీ కాదు కాబట్టి మనం డీప్ ఫ్రై అనేది కొంచెం అవాయిడ్ చేయడం. ఇక్కడ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే అనిపిస్తుంది. కొంచెం ఫ్రై అవ్వాలి కదా అని నేను కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ వేసాను. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ అనమాట. సో ఈ పీసెస్ అనేవి చూసారు కదా! ఒక 2 సైడ్స్ మనం వాటిని తిప్పుకుంటూ గరిటె పెట్టి మనం కాల్చుకోవాలి. 2 సైడ్స్ అనేవి మనం కాల్చుకోవాలనమాట. పీసెస్ అనేవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా విడిలిపోవడానికి గానీ, ఎక్కడ కూడా ఇదిగా లేకుండా ఈవెన్‌గా ఫ్రై అవుతున్నాయి. మీరు గమనించినట్లయితే ఈ పీసెస్‌ని నేను పప్పులోనికి మాత్రమే వేయించాను. ఆల్మోస్ట్ ఎగిపోయినాయి అనమాట. ఒక 60% వరకు ఎగిపోయినాయి పీసెస్ అనేవి. నేను వేసినటువంటి ఆయిల్ మ్యాక్సిమం వాటికి సరిపోయింది. ఇదేంటంటే పప్పులో కన్నాను కదా! ఇది తోటకూర పప్పు. నాకెప్పుడు పప్పుని కుక్కర్‌లో పెట్టి అందులో ఆకుకూరలు అవన్నీ వేసి మనం ఎక్కువ ప్రెషర్‌కి, ఎక్కువ టెంపరేచర్‌కి మనం కుక్ చేయకుండా ఉండడమే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అనేవి త్వరగా వెళ్ళిపోతాయి బయటికి హెవీ టెంపరేచర్‌కి. అందుకని లో ఫ్లేమ్ మీద వాటిని కుక్ చేసుకుంటే మనకి కొంతన్నా విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ కన్జ్యూమ్ చేయడానికి ఉంటాయన్నమాట. అందుకని అలా కుక్ చేస్తున్నాను. అది తోటకూర పప్పు. సో, పీసెస్ అనేవి మ్యాక్సిమం ఫ్రై అయిపోతున్నాయి. ఈ ఫిష్ అనేది మనకి బాడీకి చాలా మంచిదనమాట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటారు కదా అందరూ. దాంతో పాటు ప్రోటీన్ కంటెంట్ కూడా ఉంటుంది. లో ఫ్యాట్ అనమాట. ఫ్యాట్ అనేది మన బాడీకి ఎక్కువగా రాకుండా లో ఫ్యాట్‌గా ఉంటుంది. చాలా బాడీ హెల్త్‌కి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. కంపేర్ టు అదర్ మీట్ అనమాట. సో, ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటికి నేనిప్పుడు కరివేపాకు అనేది కొంచెం యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే అంటే తినేటప్పుడు కరివేపాకు కూడా తింటారు. ఓకే. చూసారు కదా! పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. 2 సైడ్సు. ఇలాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా కొంచెం క్రంచీగా బాగా ఫ్రై అవ్వాలి అనుకుంటే ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. బాగా క్రంచీగా అవ్వాలన్నా కూడా అలా కూడా బానే ఉంటాయి. కరివేపాకండి వేసాను. దీన్ని కూడా ఎక్కువగా మనం ఫ్రై చేసుకోకూడదు. కొంచెం లైట్‌గా దానిలో ఉన్న పచ్చి వాసన మనం తినడానికి వీలుగా ఉన్నంత వరకు కుక్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట. బాగా మాడిపోతే దానిలో ఏమి ఉండవు కదా! మనం తీసుకున్నామని పేరు తప్ప దానిలో ఏమి ఉండదు బాడీకి. అందుకని కొంచెం సేపు జస్ట్ ఒక 2, 3 సెకండ్స్ మాత్రమే ఉంచి అలాగా స్టవ్ ఆఫ్ చేసా. ఓకే.